పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాష్ట్రంలో అరాచకంగా జరుగుతున్నాయి తెలుసా. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే ఎన్నికల విధుల్లో ఉంటారు అధికారులు, పోలీసులు, ఎలక్షన్ సిబ్బంది, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, ఈవెన్ జర్నలిస్టులు కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు. కాబట్టి ఆ రోజు ఓటు వేయలేరు. కాబట్టి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసుకునే, అంటే ముందుగానే పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అది ప్రతి ఉద్యోగి యొక్క హక్కు. కానీ మన రాష్ట్రంలో ఎంత దుర్మార్గం ఉందో తెలుసా. కొంతమంది ఉద్యోగులకి ఓటు హక్కు లేదు. ఓటు హక్కు ఉన్నప్పటికీ వాళ్ళది ఏ ఊరో ఆ ఊరు వెళ్తే ఓటు హక్కు ఉందేమని వెళ్తే వాళ్ళకి లేదని చెప్తున్నారు. మీ ఓటు ఇక్కడ కాదు, బందర్లో ఉంటుంది చూసు. విజయవాడలో ఉన్న ఒక మహిళకు, అక్కడ పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగికి ఆమె ఓటు అక్కడ ఉంటుందని వెళ్తే ఇక్కడ లేదు, బందర్లో ఉంటుందేమో చూసుకోండి అన్నారట. ఉద్యోగులంటే కాస్త కోస్తో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ఓటు ఎక్కడ ఉందో వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళ ఓటు వేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్తుంటే, ఈ పోస్టల్ బ్యాలెట్ వేసే చోటుకి వెళ్తుంటే, ఆ ఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంటే మీ ఓటు ఇక్కడ లేదు అని చెప్తున్నారంట. ఎక్కడ ఉంది అంటే పలానా చోట ఉంటుందేమో వెళ్ళి చూసుకోండి అంటున్నారంట. అక్కడికి వెళ్ళాక కూడా ఓటు ఉంటుందో లేదో డౌటు. వాళ్ళు పని చేసిన చోట లేదు, వాళ్ళు పుట్టి పెరిగిన చోట లేదు, వాళ్ళు ఇల్లు ఉన్న చోట లేదు. ఎక్కడ ఉంటుందో సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. ఆన్లైన్లో చూస్తే ఓటు ఉన్నట్టుగా అనిపిస్తుంది, వెళ్తే ఓటు వేసే అవకాశం ఇవ్వట్లేదు. సో ఇది మరి అరాచకం కాదా. ఇక్కడ ఒక చిన్నదంటే పెద్ద పొలిటికల్ గేమ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను. మేబీ పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు వీళ్ళు వేస్తారు కాబట్టి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి, వీళ్ళలో 100% కాకపోయినా అట్లీస్ట్ ఒక 80% అయినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు. ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు, వైసీపీ పెద్దలకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నమాట అందరికీ తెలుసు. సో అందుకు వాళ్ళ ఓట్లు కావాలని ఎవరైనా డిలీట్ చేశారేమో, వాళ్ళకు ఓటు వేసే అవకాశం లేకుండా చేయడానికి, లేదా వాళ్ళు ఓటు వేయకుండా ఉండడానికి కావాలని ఆపేస్తున్నారేమో. సో ఈ విషయంలో ఎవరిని తప్పట్టాలి? ఈసీని తప్పట్టాలా, అధికారులను తప్పట్టాలా, ముందుగానే ఓటు చెక్ చేసుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను తప్పుపట్టాలా? ఎవరిని తప్పట్టాలి? పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సుమారుగా మన రాష్ట్రంలో 5 లక్షలకు పైగా ఉన్నాయి. గత ఎన్నికల్లో 2,70,000 ఉండేవి. ఇప్పుడు భారీగా పెరిగాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. ఎందుకంటే జర్నలిస్టులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేస్తున్నారు, తర్వాత సచివాలయ ఉద్యోగులు వచ్చారు, వీళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3,000, 3,500 వరకు ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. కొన్ని చోట్ల తక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఓటు వేస్తే దాదాపుగా వాళ్ళ ఓట్లు 2,000 పోలైతే అందులో 1,800, 1,700 ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కూటమి అభ్యర్థులకే పడతాయి. సో అది బాగా తెలుసు. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే వాళ్ళకి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నా వాళ్ళు తీసుకోవట్లా. ఇంకొన్ని చోట్ల డబ్బులు తీసుకొని కూడా మీకు ఓటు వేయము అని చెప్పేస్తున్నారు. కుప్పంలో అదే జరిగింది, పులివెందుల్లో అదే జరిగింది, మంగళగిరిలో అదే జరిగింది, రాష్ట్రంలో చాలా చోట్ల అదే జరిగింది. ఉద్యోగులు మొదటిసారిగా చైతన్యం తీసుకొచ్చారు. మాకు మీ డబ్బులు వద్దు, మేము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాం వాళ్ళకే వేస్తాం అని నిన్నటి నుంచి కూడా చైతన్యం మొదలైంది. అంటే వాళ్ళు అంత కడుపు రగిలిపోతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, అంత కడుపు మంటతో ఉన్నారు. అటువంటి వారు ఓటు వేయకుండా ఉండడానికి వాళ్ళ ఓటు హక్కు తీసేసి, లేదా వాళ్ళ ఓటుని మాయం చేసేసి ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థ గేమ్ ఆడుతుంది. అందులో ఈసీని తప్పు పట్టాలా? ఖచ్చితంగా ఈసీనే తప్పు పట్టాలి. ఎందుకంటే పోలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్ఓలు అందరూ కూడా ఈసీ కంట్రోల్లో ఉంటారు. ఆర్ఓలు అంటే రిటర్నింగ్ ఆఫీసర్లు, లేదా ఏఆర్ఓలు, కలెక్టర్లు, జేసీలు అందరూ కూడా ఈసీ కంట్రోల్లో ఉంటారు. మరి ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఓటు హక్కు సరిగ్గా లేదు అంటే, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకే ఓటు వేసే అవకాశం లేదు అంటే, మరి మనం ఎవరిని తప్పు పట్టాలి? ఈసీది కాదా తప్పు? సో ఇక్కడ ఈసీని ఎవరైనా తప్పుదారి పట్టించారా? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు ఏమైనా, ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అనేది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే. ఉద్యోగులు అయితే వదిలిపెట్టకూడదు. ఎవరికైతే ఓటు హక్కు లేదో, ఎవరైతే ఓటు హక్కును కోల్పోయారో, ఎవరికైతే ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీ ఓటు ఇక్కడ లేదు, పలానా చోట ఉంది అని చెప్పారో, అప్పుడు రిటర్న్గా ఒక లెటర్ తీసుకోండి. అక్కడ ఆర్ఓ దగ్గర కానీ, ఏఆర్ఓ దగ్గర కానీ రిటర్న్గా లెటర్ తీసుకోండి. ఉద్యోగులందరికీ నేను ఇచ్చే సలహా,
మీ ఓటు ఇక్కడ లేదు, మీరు ఇక్కడ ఓటు వేయడానికి అవకాశం లేదు, మీరు పలానా చోట ఓటు వేయండి అని రిటర్న్గా లెటర్ తీసుకోండి. ఆర్ఓ దగ్గర కానీ ఏఆర్ఓ దగ్గర కానీ. ఆ హక్కు ఉంటుంది మనకి. వెళ్ళి ఎక్కడ ఉందని చెప్పారు అక్కడ అడగండి. అక్కడ కూడా లేకపోతే అది కూడా రిటర్న్గా లెటర్ తీసుకోండి. ఈ 2 లెటర్లు పట్టుకొని కోర్టులో కేసు వేయండి. మీ 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 హక్కు మీరు సాధించుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగులే ఇది పని చేయాలి. ఉద్యోగులు ఇలా చైతన్యంగా ఉంటేనే మిగిలిన వాళ్ళు సిస్టమ్ బాగుపడుద్ది. లేకపోతే మాత్రం ఇంక అందరూ వదిలేసుకొని బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేం. థ్యాంక్ యూ.